హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ధనాస్ వ్లాగ్స్. ఈరోజు నేను మీకు కేక్ని ఎగ్ లేకుండా, మైదా లేకుండా హెల్దీ అండ్ ఈజీగా చేసుకునే మెథడ్లో స్నాక్ టైంలో, ఈవినింగ్ టీ టైంలో కేక్ని అనేది వీడియోలో చూపించబోతున్నాను. వీడియోని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ముందుగా అయితే స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి. సో ఈ వేడిగా ఉన్న ప్యాన్లో ఒక హాఫ్ కప్పు బెల్లం తురుము వేసుకొని, తర్వాత ఒక 2-3 టేబుల్ స్పూన్లు వాటర్ వేసి బెల్లంని కరగపెట్టాలి. ఎక్కువ వాటర్ పోసుకోవద్దు, జస్ట్ బెల్లం కరిగేంత వాటర్ వేసుకుంటే సరిపోతుంది. బెల్లం కరిగినప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. బెల్లం తునకలు ఏమీ లేకుండా చూసుకోండి. కొంచెం చిక్కగా అయితే బెల్లం సిరప్ అనేది రెడీ అవుతుంది, ఎందుకంటే వాటర్ ఎక్కువ వేయలేదు కాబట్టి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పాకాన్ని చల్లార్చుకోవాలన్నమాట. ఒకసారి చల్లారిన తర్వాత నెక్స్ట్ చూద్దాం. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఆల్రెడీ మనం బెల్లం కరిగించుకున్నాం కదా, ఈ వాటర్ని వడగట్టుకోవాలి. సో ఇది చాలా సింపుల్గా ఉంటుంది. బేకింగ్ రాని ఎవరైనా సరే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట. ఇందులో ఒక పావు కప్పు పెరుగు అయితే వేస్తున్నాను. ఫ్రెష్ పెరుగు వేసుకోండి. సో పెరిగేసి మంచిగా ఈ విధంగా విస్కర్ సహాయంతో మంచిగా బీట్ చేసుకోవాలి. పెరుగు అంతా కూడా మిక్స్ అయిపోవాలన్నమాట ఈ బెల్లం తరుగులో. ఇలా నీట్గా చక్కగా మజ్జ అయ్యేంత వరకు ఈ విధంగా గిలకొట్టుకోండి, కలుపుకోండి. ఒకే డైరెక్షన్లో చేయడానికి ట్రై చేయండి. వన్స్ పెరుగంతా కూడా ఈ పాకంలో మంచిగా కలిసిపోయిన తర్వాత ఇందులో ఒక 5 టేబుల్ స్పూన్లు ఆయిల్, ఫ్లేవర్లెస్ ఆయిల్ అంటే సన్ఫ్లవర్ లాంటి ఆయిల్ వేసుకోవాలన్నమాట. వెజిటబుల్ ఆయిల్ వేసుకోవద్దు. ఈ ఆయిల్ అంతా మజ్జ అయ్యేంత వరకు ఈ విధంగా విస్కర్ సహాయంతో బీట్ చేసుకోవాలి. ఆయిల్ అంతా ఆల్మోస్ట్ కరిగిపోయిన తర్వాత ఈ బౌల్ తీసి పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ నేనైతే బేక్ చేసుకోవడానికి బేకింగ్ టిన్కి ఆయిల్ అయితే అప్లై చేస్తున్నాను. ఈ బేకింగ్ టిన్నే కాకుండా మన దగ్గర ఉన్న ఏ టిన్ అయినా వాడుకోవచ్చు. ఈవెన్ ఫ్లాట్గా ఉన్న ఏదైనా బాక్స్ కానీ, సిల్వర్ బౌల్ కానీ వాడుకోవచ్చు అనమాట. సో ఆయిల్ రాసిన తర్వాత పైన డస్టింగ్ చేయాలి. నేను ఆల్రెడీ చెప్పాను కదా, డస్టింగ్ కూడా నేను మైదాన్ని వాడట్లేదు, గోధుమ పిండే చల్లుకుంటున్నాను. చూపించిన విధంగా మొత్తం ఈ టిన్ అంతా కూడా ఈ ఆయిల్ పట్టిన ప్రతి ప్లేస్లోనూ పట్టేట్టు ఈ పిండిని పట్టించాలన్నమాట. సో నెక్స్ట్ మన డ్రై ఇంగ్రీడియంట్స్లో కూడా నేను ఫస్ట్ గోధుమ పిండి 1 కప్పు తీసుకుంటున్నాను. ఇందులో ఒక పావు కప్పు బొంబాయి రవ్వ తీసుకుంటున్నాను. బొంబాయి రవ్వ వల్ల మంచిగా ఒక మంచి గ్రెయినీ టెక్స్చర్ అనేది వస్తుందన్నమాట ఈ కేక్కి. ఒక్క చిటికెడు ఉప్పు వేసుకోండి. కేక్ టేస్టే మంచి ఎన్హాన్స్ అవుతుంది. ఒక హాఫ్ స్పూను బేకింగ్ పౌడరు, పావు టీ స్పూను బేకింగ్ సోడా కంపల్సరీగా వేసుకోవాలి. ఒకవేళ మీకు దగ్గర బేకింగ్ సోడా కానీ బేకింగ్ పౌడర్ కానీ లేకపోతే రెండిట్లో ఏదో ఒకటైనా ఒక హాఫ్ స్పూన్ అయితే వేసుకోండి. మంచిగా ఈ పౌడర్ అంతా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే నేను ఎయిర్ ఫ్రైయర్ని ప్రీహీట్ చేస్తున్నాను. సో మనం మిక్స్ చేసుకునే వెట్ ఇంగ్రీడియంట్లో డ్రై ఇంగ్రీడియంట్ని మిక్స్ చేసుకోవాలి. ఇలా జల్లెడ పెట్టుకొని దీనిపైన మనం కలిపెట్టుకునే పౌడర్ని ఇందులో వేసి జల్లించుకోవాలన్నమాట. సో ఈ విధంగా కేక్ చేసేటప్పుడు జల్లించడం వల్ల కేక్ అనేది ఈ కేక్లో ఏరియేషన్ పెరిగి మంచిగా లైక్ బ్రెడ్లో ఎలా వస్తుంది మనకి హోల్స్గా అలా తయారవుతుంది. విస్కర్ సహాయంతో ఈ డ్రై అండ్ వెట్ ఇంగ్రీడియంట్స్ని నీట్గా కలుపుకోవాలి. బ్యాటర్ కొంచెం టైట్గా అనిపిస్తే మనం కొంచెం పాలు కలుపుకోవచ్చు. నేను 1 కప్పు పాలు తీసుకుంటున్నాను. కొద్దిగా వేసుకొని పాలని కలుపుకోవాలి ఎంత అవసరమైతే అంత. ముందుగా అయితే ఒక హాఫ్ కప్పు వేసుకుంటున్నాను. చాలా టైట్గా ఉందన్నమాట బ్యాటర్ అనేది. ఇలా నిదానంగా పాలు అంతా కూడా మంచిగా ఈ బ్యాటర్లో కలిసిపోయేలాగా నేను చూపించినట్లు కలుపుకోండి. ఒకే డైరెక్షన్లో కలపండి. సో మంచిగా ఈ విధంగా కలిసిపోవాలన్నమాట. కావాల్సి వస్తే ఇంకాస్త కొద్దిగా వేసుకోవచ్చు. పాలు అనేది అడ్జస్ట్ చేసుకోవటమే. ఇక్కడైతే పావు కప్పు కన్నా కాస్త ఎక్కువ పాలు అయితే మిగిలాయి. ఆల్రెడీ గ్రీస్ చేసుకున్న ఈ కేక్ టిన్లోకి మనం కలుపుకున్న ఈ కేక్ మిశ్రమాన్ని వేసేసుకోవాలి. సో ఇందులో నేను ఏమి ఎసెన్స్ వాడట్లేదు. కావాలంటే మీరు యాలక్కాయ పొడి కానీ వెనిలా ఎసెన్స్ కానీ వేసుకోవచ్చు. బ్యాటర్ వేసుకున్న తర్వాత ఈ విధంగా ట్యాప్ చేయడం వల్ల ఎయిర్ బబుల్స్ అనేవి రాకుండా ఉంటాయి. ఇక్కడ పైన టాపింగ్కి మాత్రం నేను బాదం పప్పుల్ని సన్నగా తరుక్కొని వేసుకుంటున్నాను. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్తో టాపింగ్ చేసుకోవచ్చు. బాదం పప్పులు మంచి టేస్ట్ ఇస్తాయన్నమాట ఈ కేక్కి. సో ఇంకొంచెం హెల్దీ వర్షన్ని ఇంకాస్త ఎన్హాన్స్ చేయడానికి నేను టీ టైం కేక్ అని చెప్పాను కదా, కంపల్సరీగా దాల్చిన చెక్క పొడి అయితే వేసుకుంటాను. దీనివల్ల టేస్ట్ చాలా బాగా వస్తుంది, క్రంచీనెస్ వస్తుంది అండ్ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. యాలక్కాయ పొడి కూడా వేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఇక్కడ ఎయిర్ ఫ్రైయర్ అనేది ప్రీహీట్ అయిపోయిందనమాట. సో ఈ కంటైనర్లోకి నేను ఆల్రెడీ మిక్స్ చేసుకున్న ఈ కేక్ బ్యాటర్ టిన్నిని పెట్టేసి మళ్ళీ ఎయిర్ ఫ్రైయర్లోకి పెట్టేసుకోవాలి. స్లోగా పెట్టుకోండి. సో ఇందులో 160 degrees
ఒక ఒక 30 నిమిషాలైనా బేక్ చేసుకోవాలి. నేను ఒక 22 మినిట్స్ పెట్టిన తర్వాత మళ్ళీ ఇంకో 10 మినిట్స్ పెట్టాను. సో, ఈ విధంగా మంచి గోల్డెన్ టెక్స్చర్‌తో కేక్ అనేది బేక్ అయిపోయింది. యమ్మీ యమ్మీ, టేస్టీ అండ్ పైన క్రంచీగా లోపల సాఫ్ట్‌గా ఉండే హెల్తీ టీ టైమ్ స్నాక్ రెసిపీ ఎగ్‌లెస్, ఫ్లోర్‌లెస్ కేక్ రెడీ అయిపోయింది. సో, ఈ విధంగా స్క్యూవర్‌తో ప్రెస్ చేసినప్పుడు లోపలికి గుచ్చినప్పుడు మనకి స్క్యూవర్స్‌కి అంటుకోవడనమాట. అప్పుడు కేక్ కంప్లీట్‌గా బేక్ అయినట్లు లెక్క. సో, దీన్ని డీమౌల్డ్ చేసుకుందాము. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, ట్రై చేయండి. ఈరోజు నేను మా ఇంట్లో టీ టైంకి ఇదే కేక్ చేశాను. హెల్దీ కూడా కదా, సో తినలేదు తినకూడదు అనే ప్రాబ్లమే ఉండదు. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఎంజాయ్ చేస్తారనమాట ఈ కేక్ని. సో మీరు మీ ఇంట్లో టీ టైంకి నెక్స్ట్ ఈ కేక్ చేసుకుంటారు కదా, ఎయిర్ ఫ్రైర్ లేని వాళ్ళు కుక్కర్లో ఇసుక సాల్ట్ కానీ వేసేసి బేక్ చేసుకోవచ్చు. ఈ రెసిపీ మీకు కూడా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.